ఆధార్తో ఓటర్ ఐడి లింక్ ఎన్నికల సంఘం కసరత్తు కేంద్ర హోంశాఖ న్యాయ మంత్రిత్వ శాఖ అంటూ చూస్తున్నాం. UIDAI ప్రతినిధులతో సమావేశం, రాజ్యాంగం సుప్రీంకోర్టు సూచనల ప్రకారం ప్రక్రియ అంటూ చూస్తున్నాం. ఆధార్ కార్డుతో ఓటర్ ఐడిని అనుసంధానం చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నది. దీనిపై కేంద్ర హోంశాఖ న్యాయ మంత్రిత్వ శాఖ UIDAI ప్రతినిధులతో మంగళవారం సమావేశమైంది. దీనిపై నిపుణుల అభిప్రాయం సైతం తీసుకున్నట్లు వెల్లడించింది అంటూ చూస్తా ఉన్నాం. సో దీనికి సంబంధించి మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భారతదేశంలో ఓట్లు అనేవి ఏ విధంగా ఫేక్ ఓట్లు ఏ విధంగా వస్తున్నాయి మనం చూస్తా ఉన్నాం. సో ఆ ఫేక్ ఓట్లను అరికట్టడానికి ఆధార్ కార్డుతో లింక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక పెద్ద విషయంగా మనం అయితే చెప్పొచ్చు. ఆధార్ కార్డుతో ఓటర్ గుర్తింపు కార్డులను అనుసంధానించేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశంపై చర్చించేందుకు ఈసీ మంగళవారం కేంద్ర హోంశాఖ న్యాయ మంత్రిత్వ శాఖ UIDAI ప్రతినిధులతో సమావేశమైంది. ఈ భేటీలో భాగంగా ఆధార్తో ఓటర్ ఐడిని అనుసంధానించడంపై ఏకాభిప్రాయం కుదిరింది. దీనిపై త్వరలోనే నిపుణుల అభిప్రాయం సైతం తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. ఓటర్ కార్డును ఆధార్తో అనుసంధానించే పని రాజ్యాంగం సుప్రీంకోర్టు సూచనల ప్రకారం జరుగుతుందని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం భారత పౌరుడికి మాత్రమే ఓటు హక్కు ఇస్తారు. కానీ ఆధార్ అనేది వ్యక్తి గుర్తింపు మాత్రమే. కాబట్టి ఓటర్ ఫోటో ఐడి కార్డును ఆధార్తో అనుసంధానించడానికి అన్ని చట్టాలను పాటించాలి అని తెలిపింది. మరోవైపు ఆధార్తో ఓటర్ ఐడి కార్డులను ప్రజలు స్వచ్ఛందంగా లింక్ చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. నిజంగా ఇది కనుక జరిగితే, ఆధార్ కార్డుతో ఓటర్ ఐడి లింక్ కనుక జరిగితే, ఈ రోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఓట్లలో జరిగేటువంటి స్కామ్ అవుతుందో అరికట్టడానికి బలమైనటువంటి ఆస్కారం అనేది ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో అది ఖచ్చితంగా కావాలని చెప్పి ఇప్పటి నుంచి కూడా డిమాండ్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఆ డిమాండ్ మరి నెరవేరుతుంది అనేది చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది.